మంచిర్యాల జిల్లాలోని 7 చెరువులను అక్రమదారుల నుండి కాపాడాలంటూ ఈరోజు బీజేపీ నాయకుడు సామాజికవేత్త తుల మధుసూదన్ రావు ఆధ్వర్యంలో పోచమ్మ చెరువు కట్టపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తుల మధుసూదన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చెరువుల అభివృద్ధి కోసం అమృత్ పథకం కింద కోట్ల రూపాయల నిధులను కేటాయించిన అధికారులు మాత్రం నిధులను పక్కదారి పట్టిస్తూ కబ్జాదారుల చేతిలోకి కీలుబొమ్మలుగా మారారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచమ్మ చెరువు దాదాపు 65 ఎకరాల విస్తీర్ణం ఉండగా కబ్జాదారులు దాన్ని గండి కొడుతూ పూడికలు తీస్తున్నారని సంబంధిత జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ అధికారులకు ఏమీ పట్టనట్లుగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోచమ్మ చెరువు చుట్టూ ఫెన్సింగ్ కానీ కంచె కానీ నిర్మించాలని, అలాగే పోచమ్మ చెరువులో చెత్త చెదారం మట్టి వేసి పూడ్చి వేస్తున్న అక్రమదారులను నియంత్రించి చెరువు భూమిని కాపాడాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఏది ఏమైనా ఇప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు చెరువుల అక్రమదారులపై దృష్టి సారించాలని, ప్రత్యేక శ్రద్ధ వహించి చెరువులను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొలిశెట్టి తిరుపతి, కాంతాల శ్రీనివాసరెడ్డి, మున్నారాజు సిసోడియా, పర్వతాల నరసయ్య, కాశెట్టి నాగేశ్వరరావు, బోయిని హరికృష్ణ, చిట్యాల వెంకటేశ్వర్లు, బానోతు దాశ, సోమరాములు, గుండా సురేష్ తదితరులు పాల్గొన్నారు. పోచమ్మ చెరువును గండి కొట్టిన వాడండి, పోచమ్మ చెరువును గండి కొట్టిన వారిపై భారత్ మాతా కి బీజేపీ వెంటనే అరెస్ట్ చేయాలి, గండి కొట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, పోచమ్మ చెరువు గండి కొట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, గండిని వెంటనే ఊడ్పాలి, గండిని వెంటనే ఊడ్పాలి.